ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకునే వద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దగ్గర దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నిలబడుతున్నారు. ఈ రాత్రి లైవ్ దీవించి ఆశ్రయించి అనేకులకి ఆశీర్వదకరంగా మార్చమని, ఆటంకం తొలగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే, ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. స్తుతింతును స్తుతింతును స్తుతి చేయు చూరును, స్తుతింతును స్తుతింతును స్తుతి చేయు చూరును. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. ఎప్పుడు ఆనందం యేసు ఇచ్చునే. తన రెక్కలతో నిన్ను కప్పి కాచి నడిపించు, తన రెక్కలతో నన్ను కప్పి కాచి నడిపించు. ఆయన వాక్యం ఆత్మీయ ఖడ్గం నాకు కేడెము, ఆయన వాక్యం ఆత్మీయ ఖడ్గం నాకు కేడెము. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. ఎప్పుడు ఆనందం యేసు ఇచ్చునే. I know, glory to God. సింహాలను రాజుపాములను తొక్కి నడిచెదా, సింహాలను రాజుపాములను సాతానులోని శక్తి దైవ అధికారం ఉన్నది. ఆదిని పాలు నదులాయి నన్నెత్తి పట్టుకొని. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. ఎప్పుడు
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా ఎన్నో మేలులు చేసావు మా జీవితంలో. మీ కృపకై మేము కూడా ఉన్నాయి. నాకున్న వాటిలో ఏదైనా నీవు కలుతో దయ చేసినదే. నాకున్న వాటిలో ఏదైనా నీవు కరుణతో దయచేసినవి. నా సమస్తమును సమర్పింతు, కృతజ్ఞతలు చెల్లింతు. నా సమస్తము సమర్పింతు, కృతజ్ఞతలు చెల్లింతు. ఆరాధనకు యోగ్యుడా, ప్రియుడా, అన్నిటిలో అతి శ్రేష్ఠుడా. ఆరాధనకు యోగ్యుడా, ప్రియుడా, అన్నిటిలో అతి శ్రేష్ఠుడా. నా జీవిత ప్రాధాన్యత నీకేనయ్యా. జీవిత నీకేనయ్యా నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తారు, తర్వాత వాక్యాలకు వెళ్తాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దాం. ప్రభా, నాతో మాట్లాడి రాత్రి మీ మెల్లనై స్వరం నాకు వినిపించేది. మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడతాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం, ఘనపరుస్తున్నాం ప్రభా. తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం ఏసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్థుతి ఆరాధనలో మీరు ఉన్నారేసయ్యా, స్థుతి దిగు వచ్చారు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయ్యా. చెడ్డ బిడ్డ మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చెడ్డ బిడ్డ మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దృష్టికొని చెడ్డ బిడ్డ పడకుండా చేయండి, ఏ దృష్టికొని చెడ్డ బిడ్డ పడకుండా చేయండి ప్రభా. అలాగే యవనస్తులతో మాట్లాడండి అయ్యా, వాళ్ళ హృదయాలు నిండా పశ్చిత్తాపు జీవంతో నింపండి. యవన బిడ్డ హృదయాలు తాకండి అయ్యా, పశ్చిత్తాపు జీవంతో నింపండి అయ్యా. స్థుతులు చెల్లిస్తాం. బంధువులు స్నేహితులు ఎక్కడ దర్శించి మాట్లాడి వాళ్ళ హృదయాలు తాకమని అడుగుచున్నాను, సహాయం చేయండి. నిండు మనసుతో నిన్ను ఆరాధిస్తున్నాం, నిండు మనసు స్థుతిస్తున్నాం. సేవకులు ఎక్కడ కుటుంబాల బిడ్డలు మీరు ఆశీర్వదించండి, వాళ్ళ గృహాల గుడాలను మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. నేను నైట్ యెహోవాని సేవిస్తామన్నట్లుగా యెహోషువ చెప్పినట్లుగా తండ్రి దేవా, ప్రతిరోజు తండ్రి తండ్రి యెహోషువలో ప్రతిరోజు నీ తండ్రి మేము మా ఇంటి వారు యెహోవాని సేవించే కృపను ధన్యతను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శిని దాసులు మాట్లాడండి అయ్యా. లైవ్లో ఏబడిని విడిచిపెట్టద్దు ప్రభా. ప్రతి కుటుంబాన్ని దర్శిని దాసుని అభిషేకించి తండ్రి మా హృదయాల నిండా నీ వాక్యంతో నింపండి, మా హృదయాలను నీ వాక్కు తృప్తిపరచండి ప్రభా. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే సంపూర్ణంగా స్వస్థపరచమని స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. అధిక నలిపో సగ సమృద్ధి ఇచ్చండి, నిరాశనిస్తులు ఎవరికి సహాయం చేయండి ప్రభా. తండ్రి, మీ ఉంటున్న ప్రాంతాల పట్టణాలు గ్రామాలు తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసి శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధి ఉంచండి, మా వెలుగు ప్రకాశం మీ సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నానయ్యా. తండ్రి, నెహెమియా ఫాస్టింగ్స్లో మీరు ఉండండి అయ్యా. నెహెమియా ఫాస్టింగ్స్ తండ్రి 7 days కంప్లీట్ అవ్వడానికి ఎంతో కృపనిచ్చావు ప్రభా. ఇంకా నువ్వు ప్రభా తండ్రి నాయన ఈ నెహెమియా ఫాస్టింగ్స్లో నీ కృప మాకు అనుగ్రహించండి అయ్యా. తండ్రి నాయన ఇంకా జరగలేని కార్యాలు ప్రభా యేసు నామములో జరిగించండి ప్రభా. ఇంకా నాయన పెండింగ్ ఉండిపోయినవన్నీ యేసు నామములో అవి యేసు నామములో జరిగేటట్లు కృప చూపించమని అడుగుతున్నానయ్యా. నీరసించిపోయి తండ్రి బలహీనంగా ఉన్న వారిని లేవనెత్తండి అయ్యా, పడిపోయిన వారిని లేవనెత్తండి అయ్యా, కృంగిపోయిన వారిని లేవనెత్తండి అయ్యా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, నీ రాకడ చాలా సమీపంగా ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మేము అనేక మంది సిద్ధపరిచే
వాక్యం క్షమిస్తుందయా, నీ వాక్యం బ్రతికిస్తుందయా. ప్రతిరోజు నీ వాక్యంతో బ్రతికిస్తున్నావు. ఇది కేవలం నీ కృపే తండ్రి. పొందనాలు తండ్రి. ఈ జూన్ అంతా మీరు కాచి కాపాడారయ్యా. జూన్ నెలలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకరం చేశారయ్యా. అద్భుతాలు ఆశ్చర్యకరం చేయడానికి నువ్వు సమర్థుడు ప్రభా. ఈ జూలై నెలంతా ప్రభా మీ నామాన్ని హెచ్చించి కనపరచకుండా దయచేయండి. ఈ జూలై నెలంతా ప్రభా నీ కాపుదల దయచేయండి. నీ కంచివేడు ప్రభా నీకు వందనాలు. ప్రతి చీకటేశ్వరం బంధిస్తున్నా, ప్రతి దురాత్మ శక్తిని బంధిస్తున్నానయ్యా. సాతాను కట్టిన గోడలని మీరు కూల్చండియా. వాడు ఇతర శత్రులు లయపరచమని అడుగుతున్నానయ్యా. ప్రతి చీకటేశ్వరంలో బంధిస్తున్న ప్రతి దురాత్మ శక్తిని బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కూల్చండియా. వాడు ఇతర శత్రులు లయపరచమని అడుగుతున్నాను. మీ నామాన్ని కనపరుస్తూ మీ నామాన్ని వచ్చేసి ప్రార్థన సన్ని చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. రోమిల్ రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువు. రోమిల్ రాయబడిన పత్రిక 3:9. అలాగైనా ఏమందుము, మేము వారి కంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనే ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గురించి వ్రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడునూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు. చాలు. దేవునికి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే ఇక్కడ యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. నో వేరియేషన్ ఆర్ నో డిఫరెన్స్, నో పార్షియాలిటీ టు ఏ జ్యూ ఆర్ టు ఏ రోమన్. అందరూ సేమ్ టు సేమ్ బిఫోర్ ద లా. దేవుని ఎదుట అందరూ సమానమే అని చెప్తూ, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెదకవాడు లేడు. అయితే ఇప్పుడరా ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడు అని తీర్చబడరు, కానీ క్రీస్తు యేసునందున్న విమోచనము ద్వారా నమ్మువారు 24 వచ్చు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందరి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా చేయబడుతుంది. ఈ రాత్రి పిల్లరా నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, గ్రహించువాడు లేడు, దేవుని వెదకువాడు లేడు. మనుషులు ఎలా తయారవుతున్నారంటే ఈ దినాల్లో ఒక రకమైన విమర్శనాత్మకమైన, ఒక రకమైన గర్వంతో కూడిన, ఒక రకమైన పిల్లరా తిరుగుబాటుతో కూడిన మనసు వచ్చేసింది మనుషులకు. చాలా భయంకరమైన సైకాలజీలోకి వెళ్ళిపోతున్నారు మనుషులు. చూడండి, ఇంతకుముందు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ దేవుని వాక్యాన్ని వీధుల్లో స్వేచ్ఛగా ప్రకటించేవాళ్ళు. లేదా మెగాఫోన్ పట్టుకుని వీధుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించే దినాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు నోబడి కేర్స్, ఎవడు పట్టించుకున్నాడు కాదు, ఓకే వాళ్ళు ప్రకటించుకోలే, తప్పేముందులే, మంచి మాటలకే చెప్తున్నారు అన్నట్టుగా ఉండేవారు. ఇప్పుడు దేవుని మాటలు చెప్పనట్లే. సాతానుడు దిగిపోయాడు భూమి మీదకి, హృదయాల్లోకి వెళ్ళిపోయాడు, హృదయాన్ని కఠినం చేస్తున్నాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు విందామన్న మనసు కూడా లేకుండా చేశాడు. మరి ఇవి అంచె దినాలు కాకపోతే మరి ఏ దినాలు అంటాం చెప్పండి? భయంకరమైన దినాలు కాకపోతే మరి ఏ దినాలు అని చెప్తాం చెప్పండి? గ్రహించేవాడు లేడు. 11 చదవండి ఇంగ్లీష్లో. 3:11. There is none who understands. There is none who understands. There is none who seek after God. Yes. గ్రహించేవాడు, వాక్యాన్ని అర్థం చేసుకునేవాడు ఎవడూ లేడంట. దేవుని వెనకాతలు వెళ్ళి వెతికేవాడు ఎవడూ లేడంట. మనీ రన్నింగ్, ద వరల్డ్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ అండి. ధనం వెనకాతలు పరిగెడుతుంది, కంఫర్ట్స్ వెనకాతలు పడుతుంది, లగ్జరీ వెనకాల పరిగెడుతుంది ప్రపంచం. వాటన్నిటికీ ముగింపు ఒక రోజు ఉంది.
దానికి ఎండ దేవుడు తీసుకొస్తాడు. అయితే దేవుని బిడ్డలమైన మనం గ్రహించేవారిగా ఉండాలి, ఆయనను వెతికేవారిగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. అండర్స్టాండ్ హిమ్, ఆయనను అర్థం చేసుకునే జ్ఞానం కావాలి. దేవుడు అంటే ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన క్యారెక్టర్స్ ఏంటి, ఆయన స్వభావం ఎలా ఉంటుంది, నేను ఆరాధిస్తున్న దేవుడు దేవుడేనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా, సీకింగ్, గ్రహించేవారు వెదికేవారు ఎవరైనా ఉన్నారా, అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని పట్ల ఆసక్తి మనుషులకు కనబడట్లేదు, దేవుని వెతుకుతామన్న ఆలోచన ప్రజలకు కనబడట్లేదు. భూమి మీద మనుషులంతా ఎలా అయిపోయింది, ఆది కాండంలో ప్రభు చెప్తారు 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులు చేసినందుకు యెహోవా సంతాపం ఉంది, బాధపడనట్టు ఎందుకు చేశానురా, వీరిని ఎందుకు చేశాను, హృదయంలో నొచ్చుకొని సంతాపపడ్డాడు. ఇంగ్లీష్లో చదవడం 6వ వచనం. మోసెస్, The Lord regretted that he had made human beings on the earth, and his heart was deeply troubled. Yes, his heart was deeply troubled. He regretted. Regretted. అనవసరంగా చేశాను, హృదయంలో నొచ్చుకొని బాధపడి సంతాపం పొందేట. ఎందుకంటే నరుల హృదయంలో కేవలం వచ్చాడది, ఊహంత వచ్చాడు, హృదయాలు బాగోలేవు, ప్రవర్తన బాగోలేదు. అంతేకాదట, ఆ దినాలంట వారట వారి క్రియలు చెరిపేసుకున్నారంట. చాలా భయంకరంగా తయారైపోయారు ఆ దినాల్లో. దేవుడు ఏం చేశాడట, భయంకరమైన జలప్రలయాన్ని పంపించాడు. 40 days and nights ఫుల్ ఫ్లడ్. పైన ఆకాశపు తుమ్ములిపోయాడట, భూమి కింద అగాధ జలంలో ఓపెన్ చేసాడట, వర్షం పడుతుంది, వాటర్ ఫ్లో ఆగలేదు. ప్రపంచమంతా ఈ భూమి మీదకి దేవుడు ఏం పంపించాడట, భయంకరమైన వాటర్ పంపించి ఇప్పుడు అలా ముంచి వేశాడు. భూమి మీద ఉన్న అన్ని 19 వచ్చిన 7, 19 లేకపోతే 18 జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు వాడ నేల మీద నడిచాను. ఆ ప్రచండ జలముల భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయిందండి. భయంకరమైన వర్షం, వాటర్ వచ్చిందట. ఆకాశం క్రింద ఉన్న గొప్ప పర్వతాలన్నీ, అంటే పెద్ద పెద్ద పర్వతాలు. ప్రపంచంలో హైయెస్ట్ పర్వతం ఏంటంటే ఎవరెస్ట్ పర్వతం కూడా మునిగిపోయింది. నాకు 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలని కనుక పర్వతములు మునిగిపోయిన. 20 వచ్చిన చదువు. Of birds after their kind, of animals after their kinds, 7 the waters rose and covered the mountains to a depth of more than 15 cubits, 6.8 meters. పిల్లరా, భయంకరంగా వాటర్ వచ్చేసి అన్నీ మునిగిపోయేట్టు పిల్లరా. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి ప్రాకు జీరు భూమి సంచరించి సమస్యలు మరలేం చచ్చిపోయారే. నాసికారంధ్రంలో జీవాత్మ ఊపిరి కలిగిన చనిపోయాను. గొప్ప వైప్ అవుట్, వాష్డ్ అవుట్ అంటారు. అంతగా బాధపడ్డాడు పిల్లలు. అలా ఉంది. గ్రహించేవాడు ఏడి, వెదికేవాడు ఏడి, ప్రార్థన చేసేవాడు ఏడి, నిజదేవుడు ఎవరో అని తెలుసుకునేవాడు ఏడి. అలాంటి దినాల్లో ఉన్నాం. అయితే దేవుని స్తోత్రం, దేవుడు నమ్మవారందరికీ, ఆయనకు వచ్చేవారందరికీ ఉచితముగా, విశ్వాసం ద్వారా ఉచితముగా, కృపచేత నీతిమంతులుగా చేసేస్తున్నాడండి. హల్లెలూయా. ఈ రాత్రి మనం నీతిమంతులుగా చేసి ఆయనకి ఇష్టలుగా, ఆయన దీవెనలో పొందుకునే వారిగా చేయాలని దేవుడు కోరుతున్నాడు.
నువ్వు ఇంకా నీతిమంతులుగా మార్చబడకపోతే, నువ్వు ఇంకా రక్షించబడకపోతే, ఈ రాత్రి అనుకూలమైన సమయం. నోవహు జల ప్రళయాల మధ్యలోకి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడంటే అలాంటి ఉగ్రత ఏదో రాబోతుంది. భయంకరమైన దేవుని కోపం రాబోతుంది. ఆ కోపం రాకముందే మనము వెళ్ళగా మరి దేవుని పాదాలు పట్టుకుని నీతిమంతురాలుగా చేయబడి ఆయనకి ఇష్టలుగా జీవించడానికి తీర్మానం తీసుకున్నాం. మే ద లార్డ్ బ్లెస్ అండ్ మల్టిప్లై, బీ ఫ్రూట్ఫుల్, మేక్ ఇట్ ఫ్రూట్ఫుల్ దిస్ వరల్డ్. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు తండ్రి, గొప్ప దేవ, మీ కృపకే వందనాలు. రాత్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఆయన నీతిమంతుడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతికివాడు లేడు. గ్రీసు దేశస్తులని, యూదుల్ని భేదము లేదు, అందరూ అయ్యాక ఒకేసారి పనికిమాలిన వారు అయిపోయారు. ఇలాంటి దినాల్లో మేము ఉన్నాం ఆయన. ఇంకా ఎవరైనా నీతిమంతులుగా మార్చబడకపోతే, ఇంకా ఎవరైనా మీకు బిడ్డలుగా మారకపోతే, ఎవరైనా ఇంకా హృదయాన్ని మార్చుకోకపోతే వారితో రాత్రి మాట్లాడారు. వారిని కూడా కనికరించండి. భయంకర ఉపద్రవం, భయంకరమైన జలప్రళయం, భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఆ భయంకరమైన దినాలను తప్పించబడ్డానికి యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనకి స్తుతిస్తున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం సకల పరిశుద్ధులు సమృద్ధిగా తోడే నడిపించును గాక. ఆమేన్. వందనాలు. ప్రైజ్ లార్డ్.